భిక్షమయ్య గౌడ్ పై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు కష్టపడితే భిక్షమయ్య గౌడ్ పదవులు అనుభవించారని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. రానున్న రోజుల్లో కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపేది తామేనని ధీమా వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు చెంపపెట్టన్నారు. టీఆర్ఎస్ పతనానికి ఇది ఆరంభమన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గెలిపించాలి, మన పార్టీని బతికించుకోవాలని చెప్పి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే విధంగా మీరు ఇతర సోదరులను కూడా మీకోసం ఆలోచిస్తాం, కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటారని చెప్పేసి భిక్షమయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు పోలే కానీ కనీసం ఆయన భార్య పిల్లలన్న పోయినా లేదా డౌట్ వస్తున్నారు. 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టార్జితం వాళ్ళు కష్టపడి నువ్వు అనుభవించినావు, కోట్ల రూపాయలు సంపాదించినావు కదా, ఈ రోజు మోసం చేసి నీతో కోసం పోయినావు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఊసులు నీకు రాష్ట్ర దుఃఖమైన నిజంగా నీకు టీఆర్ఎస్ పార్టీ తోటి అరెస్ట్ చేస్తామని భయం ఉంటే ఆ భయంతో నీ తప్పులు సరిదిద్దుకుంటూ జైలు పోకుండా ఉండదు పోయినా అని చెప్పు. కానీ కోమటిరెడ్డి సోదరులు అన్యాయం చేసినట్టే నల్లగొండ జిల్లా కాదు, ఆలేరు కాదు, ఎవరు కూడా నమ్మని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. నిజంగా అన్యాయం చేస్తున్నైతే నీకు పెట్టిన చెట్టు నేను నరకను, నీకు టికెట్ రాజకీయ దృష్టి పెట్టి ఎమ్మెల్యే చేసిందే నేను మీ అందరికీ విషయం తెలవాల్సిన ఈరోజు చెప్తున్నాను. మరి కేటీఆర్ అంటారు, మరి కేటీఆర్ ఎక్కడికి పోటీ చేసినాడు, సిరిసిల్లకు వెళ్ళి, కేసీఆర్ ఎక్కడికి పోటీ చేసినాడు, గజ్జలు చేసినాం. అంటే మీరు సిద్దిపేట ఊరు, వాళ్ళిద్దరికి సంబంధించిన ఊరు సిద్దిపేట, మీరు కూడా సెకండ్ రూపాయల దమ్ముంటే మీ బావ చిరుమర్తి లింగయ్య పార్టీ మారటంతో తాను భువనగిరి పార్లమెంటరీ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బూర నర్సయ్య గౌడ్ మతి స్థిమితం తప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నల్గొండను దత్తత తీసుకుంటారని కేసీఆర్ చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమ్మా బొమ్మ సోనియా అన్నారు అంటే వాళ్ళమ్మని బొమ్మంటే ఎవరు నూకుంటారా? అమెరికాలో చదువుకున్నాడు అతను. అలాంటి మాట్లాడే వ్యక్తి నా మీద ఈ భూ కబ్జాదారుడు జాయిన్ అయిన సందర్భంగా ఒక మాట అన్నాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండ చెల్లడు, ఇక్కడ వెళ్తాడు అన్నాడు. రాజకీయాలంటే పదవుల కోసం బతికేవాడిని కాదు, మీలాగా దోచుకుంటుంది కాదు. తెలంగాణ కోసం నా 3 ఏళ్ల మంత్రి పదవి వదిలిపెట్టా. రాను రాను మన పేరు ప్రకటించగానే ఆయన మెంటల్ అయిపోయి డాక్టర్ పోయి మెంటల్ పేషెంట్ అయిపోయినా. మంత్రి పదవి వదిలిపెట్టుకొని తెలంగాణ దోయంకులు అంటే ఇక ఓడిపోతున్నా అని చెప్పి అది ఏంటంటే చివరి దశలో ఏదో మాట్లాడుతున్నా కాలిగాలి అట్లా మాట్లాడుతున్నాను. ఏకకాలంలో 70,000 కోట్ల రుణమాఫీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చూడి తెలంగాణ పోరాటం చేసిన కోమటిరెడ్డిని చూడండి, ఇంతమంది చూసి మాకు ఓటేయమంటున్నా ఆయనలాగా అలా నాయనతలు అంటలేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు పేదలకు ఒక పెద్ద కొడుకులాగా వచ్చిండు, పేదవారికి కొడుకులాగా నేనున్నాను అని చెప్పి 25 కోట్ల కుటుంబాలకు నెలకు 6,000 లెక్క జూన్ 1వ తారీఖు వెళ్ళి మీ అకౌంట్లో సంవత్సరానికి 72,000 రాబోతున్నాడు. మోడీ గారు మాటలు మాట్లాడతాడు, ఆయన మన అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు, 15 రూపాయలు వేయలే. డిఏపి ధర 480 ఉంటే ఇలా 1180 వచ్చింది. ఆయన ఆఖరికి వడ్డ ధర పెట్టమంటే మన ఎన్నికల ముందు 200 పెంచుడు. నిన్న మొన్న రైతు బంధం 2,000 అంటున్నాడు అని మనము 700 వెళ్తే 14,000 వస్తున్నాయి ఎకరానికి.